అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతా ఉన్నాము. భారత్ ఏ విధంగా దాన్ని ఎదుర్కోబోతోంది అన్న విషయంలో ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ అమెరికాలో ఎవరైతే చదువుకుంటున్నారో వారు ఎవరు పనులు చేయడానికి వీలేదు, ఎవరైనా అట్లా పనులు చేస్తే కనుక వారిని వెంటనే దేశం నుంచి బయటికి పంపించేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ భారతదేశంలో వారందరికీ కూడా చదువుకునే అవకాశాలు కల్పిస్తామా, వారి ఉన్న టెక్నాలజీని, వారికి ఉన్న తెలివితేటల్ని మనం భారత్ వాడుకునే అవకాశం ఉందా, ఈ రకమైన అనేక చర్చలు ఉన్న నేపథ్యంలో, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ భారతదేశంలో తీసుకోబోతున్న బడ్జెట్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి అందరి ఆసక్తి ఉండింది. ఇవాళ ఆ రకంగా కొంత ఊరట కల్పించే విధంగానే ఉన్నట్టుగా కనిపించింది. ప్రపంచ దేశాలకు పోటీనిచ్చే విధంగా ప్రపంచ వేదికల మీద భారత్ని నంబర్ 1లో నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఈ బడ్జెట్ పనిచేయబోతోందా లేదా అన్న అంశం మీదే మనం చర్చ జరగబోతుంది. అందులో విధంగా దాంతోపాటుగా ఇవాళ వ్యక్తిగత బడ్జెట్కి సంబంధించి, పర్సనల్ ట్యాక్సేషన్కి సంబంధించి కొంతవరకు ఊరటనిచ్చిన పరిస్థితి. ఇప్పటికే 7 లక్షల రూపాయలకు ఉన్న నో బడ్జెట్ అన్న విషయాన్ని, జీరో ట్యాక్స్ అన్న అంశాన్ని ఏకంగా 12 lakhsకి చేసిన పరిస్థితి కనిపించింది. ఇంతకుముందు అదైతే కొత్త ట్యాక్సేషన్ విధానంలో భాగంగా 7 లక్షల రూపాయలు ఉన్న దాన్ని 12 lakhs చేశారు. 12 lakhsలో వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది అని చెప్పి కాసేపటి క్రితమే ప్రకటించిన నేపథ్యంలో కొంత వేతన జీవులకు కొంత ఊరట లభించింది. మిడిల్ క్లాస్ ఎవరైతే ఇన్కమ్ రేంజ్లో ఉంటారో వారందరికీ కూడా ఇవాళ చాలా ఊరట కల్పించిన పరిస్థితి కనిపించింది. అయితే ఇదే అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్ నాగేంద్ర సాయి గారు, అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు బివి ప్రసాద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నేత బొమ్మల రామ్మూర్తి గారు జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ మనం నాగేంద్ర సాయి గారి ఒపీనియన్ తీసుకుందాం. నాగేంద్ర సాయి గారు, ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది ఇప్పుడు భారత్. ముఖ్యంగా ఇవాళ చాట్ జీపీటీకి పోటీగా చైనా ఇవాళ డీప్ సీక్ అని చెప్పి తీసుకొచ్చిన పరిస్థితి. అటువంటి దాన్ని మనం ఎదుర్కోబోతా ఉన్నాం. ఇవాళ డీప్ సీక్లో కేవలం ప్రపంచం అంతా చెప్తుంది కానీ కేవలం చైనాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఏం చెప్పదు. అంటే ఈ రకమైన పోటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏఐకి కొంత 500 కోట్ల రూపాయలు ఏదో కేటాయించారు ఏఐ డెవలప్మెంట్కి. మరి అది ఎంతవరకు సరిపోతుందో తెలియదు. మరొక విషయం చూసుకుంటే ఇవాళ యుఎస్లో చూసుకుంటే ఇవాళ చాలామంది పిల్లలను అక్కడ చదువుకునే వాళ్ళు ఎవరు పనులు చేయడానికి వీల్లేదని చెప్పనంటూ ట్రంప్ వచ్చిన తర్వాత అనేక రకాల రెస్ట్రిక్షన్స్ వస్తున్న పరిస్థితి. ఇది ఏ రకంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇండియాకు? సో యాక్చువల్గా మీరు అన్నట్టు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కీలకమైన జంక్షన్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మన భారతదేశం సమాయత్తం అవుతున్న ఈ తరుణంలో అంటే ప్రతిసారి ఏంటంటే ఈ బడ్జెట్ని ఈ సంవత్సరానికి సంబంధించిన లెక్కాపత్రం చూసే అంశం కాకుండా అంటే ఓవరాల్గా మోడీ 3.0లో ఈ రాబోయే 3-4 సంవత్సరాలకి ఏ విధంగా అవుట్లే ఉంది, ఏ విధంగా దీనికి మనం లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఒక రోడ్ మ్యాప్గా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ రోడ్ మ్యాప్లో భాగంగా ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన బడ్జెట్, వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ కొద్దిగా పాజిటివ్గా, మెజారిటీ ఆఫ్ ది పాయింట్స్ చూసుకుంటే పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీరు అన్నారు ఒకటి డొనాల్డ్ ట్రంప్ విషయంలో కానీ అండ్ రూపాయి పతనం, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠానికి ఎన్నికవుతారు అన్న గెలుపు ప్రకటన వచ్చినప్పటి నుంచి రూపాయి క్రమంగా వీక్ అవుతూనే వస్తుంది. దానికి తోడు నిన్న ఆయన కొన్ని కీలకమైన మెజర్స్ తీసుకున్నారు. మెక్సికో, చైనా, అలాగే మనకి కెనడా, ఈ 3 దేశాల మీద టాక్సేషన్ ఏదైతే దీన్ని రిఫార్మ్స్ ఉంటాయో ట్యాక్స్ రిఫార్మ్స్ లో భాగంగా వాళ్ళ మీద కొన్ని అధిక పన్నులు విధిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ఆ 4th దేశం ఇండియా ఉంటుందా లేదా అన్నది మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈ మంత్ లో మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్ ని మీట్ అవబోతున్నారు ఆ కాన్ఫరెన్స్ లో. సో దాని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, 4వ దేశంగా భారతదేశం ఉంటుందా, మన మీద ఎలాంటి పన్నులు విధిస్తారన్నది మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వన్స్ అదే కనుక అంటే ఇద్దరి మధ్య కనుక సయోధ్యేది రాకపోతే మాత్రం కొద్దిగా అధికంగా పన్నులు అంటే మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద పన్నులు విధించే అవకాశం ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో రూపాయి పతనం అవుతుంది. ఇంటర్నేషనల్ గా మార్కెట్స్ నుంచి ప్రెజర్ అయితే ఉంది. గత ఆల్మోస్ట్ 24-25 సెషన్స్ గా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మార్కెట్స్ నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటారు మన మార్కెట్స్ నుంచి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ బడ్జెట్ అనేది కొద్దిగా ఊతమిచ్చే అవకాశం ఉంది. కన్జంప్షన్ థీమ్స్, కన్జంప్షన్ ప్యాటర్న్ అంటే
దేశీయంగా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతోంది, జనాల జోబుల్లో డబ్బులు లేవు. ఏ మీమ్స్ చూసుకున్నా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా గవర్నమెంట్ ని, నిర్మలా సీతారామన్ గారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం ఈ మధ్య అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఏ మార్గం అవకాశం ఉంటే ఆ మార్గం నుంచి డబ్బులు పిండుకుంటున్నారు. నెలకి దాదాపు 1,80,000 కోట్ల రూపాయల జిఎస్టీ ద్వారా వసూళ్లు అవుతున్న ఈ తరుణంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జిఎస్టీని పిండేందుకు, అంటే ఈ మధ్య పాప్కార్న్ మీద కూడా జిఎస్టీ విధింపు దాన్ని చాలా తీవ్రమైన వ్యతిరేకత అయితే ప్రభుత్వం మీద వచ్చింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మిడిల్ క్లాస్ నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోవడానికి కొద్ది గొప్ప వేతనజీవులకు ఊరట కలిగించే విధంగా ఈ 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్, అంటే ఒకవేళ సాలరీడ్ క్లాస్ ఎంప్లాయ్ అయితే 12 lakhs ప్లస్ 75,000 స్టాండర్డ్ డిడక్షన్, 12,75,000 వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ 12,75,000 లో క్యాపిటల్ గెయిన్స్ అనేది లేకుండా ఉంటే ఈ 12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. క్యాపిటల్ గెయిన్స్ ఇన్ సెన్స్ ఒకవేళ ఇల్లు అమ్మినా, కొన్నా, లేదంటే మనకి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు ఉపసంహరించుకున్న ఈ వచ్చిన ఆదాయాన్ని ఇందులో కలపకుండా ఉంటే ఈ 12 లక్షల రూపాయల వరకు మనం ఎలాంటి 12 లక్షలు ప్లస్ ఒకవేళ సాలరీ క్లాస్ అయితే 12,75,000 వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రభుత్వం మీద దాదాపు 1,02,600 కోట్ల రూపాయల వరకు భారం పడుతున్నప్పటికీ కూడా బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఎస్, నాయన్ సాయి గారు, ఇక్కడ మీరు ఎట్లాగో మనము పన్నులకు ఇది పర్సనల్ ట్యాక్స్ విషయంకి వచ్చేసాం కనుక ఇందులో మీరు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు 2 స్లాబ్స్ ఉంటున్నాయి. ఒకటి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అయితే చెప్పేశారు, 12 లక్షల వరకు 0 ట్యాక్స్ అని. మళ్ళీ దానికి ఇంకొక స్లాబ్ అనౌన్స్ చేశారు, 4 lakhs వరకు 0 అని, 4 to 8 5% అని, 8 to 12 10% అని, అట్లా ఒక మళ్ళీ 7 స్లాబ్స్ ఒకటి అనౌన్స్ చేశారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, కొద్దిగా క్లారిటీ ఇస్తారా దాని మీద మీరు? సో యాక్చువల్గా అయితే అంటే మన దగ్గర ఇప్పుడు అంతకుముందు బడ్జెట్లో ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, న్యూ ట్యాక్స్ రిజిమ్ అని 2 ట్యాక్స్ రిజిమ్ని పెట్టారు. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఏంటంటే మన దగ్గర ఉన్న సెక్షన్ 80C కానీ, సెక్షన్ 80D కానీ, సెక్షన్ 80G కానీ, HRA కానీ రకరకాల క్లెయిమ్స్ మనకు పొందేందుకు అవకాశం ఉండేది మన దగ్గర. కాకపోతే కొత్త ట్యాక్స్ స్లాబ్లో, కొత్త ట్యాక్స్ రిజిమ్లో ఏంటంటే స్ట్రైట్ అవే ఈ ట్యాక్స్ వరకు, అంటే ఇంతటి అమౌంట్ వరకు మనకి ఏదైతే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉందో స్ట్రైట్ అవే ఆ అమౌంట్ వరకు 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. సెక్షన్ 87A కింద రీసెంట్ గా, అంటే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ దీని కింద ఇంతవరకు 7 lakhs ఉండేది, దాన్ని ఇప్పుడు 12 lakhs కి పెంచబోతున్నారు, అంటే నెక్స్ట్ బడ్జెట్ నుంచి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. సో ఈ మరి అట్లాంటప్పుడు ఈ పాత ట్యాక్స్ స్లాబ్స్ ఎందుకు వస్తాయంటే ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో స్టిల్ ఉన్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కొత్త ట్యాక్స్ స్లాబ్ లో ఉన్న వాళ్ళకి 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఇది లేదు. 12 లక్షల ₹1 నుంచి ఆ ఇన్కమ్ 12 lakhs 1 రూపీ అయినా సరే, సో దాని ఇంపాక్ట్ 15% స్ట్రైట్ అవే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే కొత్త ట్యాక్స్ స్లాబ్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఎలాంటి రిబేట్స్ కానీ పొందేందుకు అవకాశం అయితే లేదు. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మెల్లిమెల్లిగా ఆ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ని పూర్తిగా ఫేజ్ అవుట్ చేసేసి, ఇది నాకు తెలిసి మేబీ 1 or 2 years లో అసలు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అనేది ఉండదు, పూర్తిగా కొత్త ట్యాక్స్ రెజిమ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు HRA క్లెయిమ్ పెట్టుకుంటారు, నిజంగా HRA క్లెయిమ్ అది వాటి సెల్ఫ్ ప్రాపర్టీ అయినా సరే కొంతమంది వాళ్ళ పేరెంట్స్ నుంచో, వాళ్ళ బంధువుల నుంచో రిసీట్ సబ్మిట్ చేస్తుంటారు. అండ్ ఇంకొకటి సెక్షన్ 80C కింద కొన్ని సబ్మిట్ చేస్తుంటారు, సెక్షన్ 80D కింద ఇలా ఈ ఫార్మ్స్ సబ్మిషన్ చేయడము, ప్లస్ వీటన్నిటికీ ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ అన్నిటిని మన వాళ్ళు వెతుక్కొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆ క్లమ్జీనెస్ నేచర్ ఏదైతే ఉందో ఆ క్లమ్జీనెస్ నేచర్ని పూర్తిగా తగ్గించేసి సింగిల్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ సబ్మిట్ చేయాలి అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ఈజీగా సబ్మిట్ చేసే విధంగా ఏ CA కానీ లేకుంటే ఏ ట్యాక్స్ సంబంధించిన ఎక్స్పర్ట్ అవసరం లేకుండా సులువుగా ఆ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసే విధంగా ప్రభుత్వం ఈ ట్యాక్స్ సింప్లిఫికేషన్ స్ట్రక్చర్ ని తీసుకొస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు చూస్తే లాస్ట్ 1 or 2 years నుంచి ఒకవేళ మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకున్నప్పుడు లేకుంటే సెక్షన్ ఫామ్ 26AS మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ స్లాబ్స్ వచ్చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ ఎంత, ఎక్కడెక్కడ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేశాము, మనం స్టాక్ మార్కెట్ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చింది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత, ఒకవేళ మనకు బ్యాంకులో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింటే దాని నుంచి ఎంత డబ్బులు వచ్చాయి అంతా కూడా క్లారిటీగా మనం ఫిల్ చేయకుండా ఆటోమేటిక్గా గవర్నమెంటే ఫిల్ చేసి వచ్చిన డేటా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు వస్తున్న ఈ బిగ్ డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుని ప్రభుత్వం 50 రోజులు ఏం చేస్తుందంటే
ఇక మనం జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయగానే మనం ఎంత సంపాదించాము, మన ట్యాక్స్ ఎంత ఉంది అనేది వాళ్ళే కంపైల్ చేసి ఇంత ట్యాక్స్ మీరు కట్టండి అనే స్థాయికి మనం రాబోతున్నాము. సో దానికోసం గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందండి. ఓకే, అయితే ఇంకొక విషయం చెప్పండి నాగేంద్ర సాయి గారు. ఇక్కడ మామూలుగా అయితే పాత ఓల్డ్ సిస్టంలో, ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో నేను అంటే ఎవరైనా కానీ నాకు చాలామంది వచ్చినప్పుడు, సార్ మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఈ ఎల్ఐసి కట్టుకోండి, దానివల్ల మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అని చెప్పేవారు. ఇప్పుడు ఈ డైరెక్ట్ ట్యాక్స్ ఇది ఇవ్వడం వల్ల, ఎగ్జంప్షన్స్ ఇవ్వడం వల్ల ఇక ఆ సిస్టమ్ పోతుంది. అంటే కామన్గా అంటే భారతీయుల మైండ్ సెట్టే అంతా ఏదో కొంత సేవ్ చేసుకోవాలి, రేపు ఫ్యూచర్ కోసం చేసుకోవాలి. అంటే ఈ దాని నుంచి తప్పించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చినట్టు? అది అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటంటే కన్జంప్షన్ ప్యాటర్న్స్ చాలా మారిపోయాయండి. అంటే ఒకప్పుడు ఏంటంటే మనది చాలా క్లోజ్డ్ ఎకానమీలో ఉండేది, డబ్బులు దాచుకోవాలన్న ఎకానమీలో నుంచి మెల్లగా స్పెండింగ్ ఎకానమీ వైపు మనం లాస్ట్ 4 years నుంచి చాలా స్ట్రాంగ్ గా, అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా మనం స్పెండింగ్ వైపు వెళ్ళిపోతున్నాం. అంటే కొత్త కార్స్ చూసుకున్నా, కార్స్ డేటా చూసుకుంటున్నా, ఆర్ఎల్స్ మనకి ఏ డేటా చూసుకున్నా, ఈవెన్ బిఎండబ్ల్యూలు, బెంజ్ లాంటి సేల్స్ కూడా మన ఇండియాలో ఆల్మోస్ట్ 25 to 30% ఇయర్లీ గ్రోత్ ఉన్నాయి. ఎంజీ లాంటి పెద్ద పెద్ద కార్లు, అంటే ఎస్యూవీస్ కొనే వాళ్ళ సంఖ్య కూడా ఇప్పుడు దాదాపు 25 to 30% దాకా గ్రోత్ మనం చూస్తున్నాం. అంటే పూర్తి స్పెండింగ్ వైపు వెళ్ళిపోతున్నాం మనం. సో ఇవాళ స్టాక్ మార్కెట్ లో మనం ఈ రోజు ఈ ట్యాక్స్ ల్యాబ్ లో చేంజెస్ వల్ల చూస్తున్నా కూడా, సో ఆటోమొబైల్ కార్స్ కానీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కానీ, ఆటోమొబైల్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఏంటంటే మనం ఇన్ని రోజులు ఆ క్లోజ్డ్ ఎకానమీ నుంచి, డబ్బులు దాచుకోవాలన్న ఎకానమీలో నుంచి పూర్తి స్థాయికి డబ్బులు ఖర్చు పెట్టడమే ఏకైక ఉద్దేశంతో మనం మారిపోయాం. సో ప్రభుత్వం కూడా ఎందుకు ఈ విధంగా మారాల్సి మారింది అంటే, సో ఇండియాలో ఏంటంటే మన దగ్గర డబ్బులు ఎంతవరకు దాచుకున్నామంటే మనం క్లోజ్డ్ ఎకానమీని ఉండిపోతాం. థర్డ్ పొజిషన్ లోకి వెళ్ళాలి వరల్డ్ లో అనుకుంటే మాత్రం జనాల దగ్గర బ్యాంకులో ఉన్న డబ్బులు, బ్యాంకులో ఉన్న బంగారం అంతా బయటకు వచ్చి అమౌంట్ రొటేషన్ అవుతాయి తప్ప ఇది సాధ్యం కాదన్నది ప్రభుత్వ ఆలోచన. అందువల్ల ఎక్కడెక్కడ మాక్సిమం పాసిబిలిటీ ఉందో ఆ మాక్సిమం పాసిబిలిటీ డబ్బులు మార్కెట్ లోకి తీసుకురావాలి. స్టాక్ మార్కెట్ లో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఇన్నేళ్లలో 3.5 కోట్ల డిమాట్ అకౌంట్లు ఉంటాయి. పోస్ట్ కోవిడ్ ఆ డిమాట్ అకౌంట్ల సంఖ్య లాస్ట్ 3 ఏళ్లలో దాదాపు 4.5 కోట్లు పెరిగిపోయిందండి. సో అంటే జనాలు పరోక్షంగా డబ్బులు స్టాక్ మార్కెట్ లోకి, ఈక్విటీలోకి, వీటన్నిటి డబ్బులు వచ్చేస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ లోకే, గోల్డ్ లోకో కాకుండా ఈక్విటీలోకి, స్టాక్ మార్కెట్ లోకి డబ్బులు వస్తాయి. దానివల్ల కంపెనీస్ గ్రో అవుతాయి, ట్యాక్స్లు వస్తే ప్రభుత్వం ఓవరాల్ గా స్పెండింగ్ పెరుగుతుంది. సో ఇలా బ్యాక్ ఆఫ్ ది స్టోరీ వేరే ఉందండి, అంటే ఇలా చేయడానికి. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. మీరు ముఖ్యంగా మీరంతా చాలా బిజీగా ఉన్నట్టున్నారు, ఆయన టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఒకసారి పొలిటికల్గా ఎట్లా ఉంటుంది అన్నది మనం డిబేట్లోకి వెళ్దాం. అంతా గెస్ట్లంతా కొంత సారీ మీ అందరికీ కొంత, అంటే నాగేంద్ర సాయి గారు వస్తే కొంత డీటెయిల్గా ఆయన చెప్తారు, తర్వాత మనం డిబేట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మీ అందరికీ ఇచ్చేసాను. రవికిరణ్ గారు ఎట్లా చూస్తున్నారు? మీ బడ్జెట్ 8వసారి నిర్మలా సీతారామన్ గారు పెట్టారు. ఇవాళ మోడీ ప్రభుత్వం 3.0 పెట్టిన బడ్జెట్. బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 60 వీక్షకులందరూ నమస్కారం అండి. సార్, చాలా సంతోషదాయకంగా ఉంది బడ్జెట్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు 8వసారి ప్రవేశపెట్టడమే కాకుండా మొదలుగా వారు బడ్జెట్ ప్రసంగంగా స్టార్ట్ చేస్తూ తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని ప్రస్తావిస్తూ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి అని ఏ రకంగా ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చివరిలో అయితే రాష్ట్ర పంచ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఏదైతే వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలకి ఒక భారీ ఊరటని కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే 2014లో ఆదాయ పన్ను మినహాయింపు కేవలం 2.5 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత పెద్దగా లేదు. 2019కి అది 5 లక్షలకి ఎంతో వచ్చింది. ఇప్పుడు అది ఏకంగా 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఒకేసారి వెళ్ళటం అంటే ఇది ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద లాంగ్ జంప్ ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. అది కాకుండా స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000 రూపాయలు అదనంగా దానికి యాడైతే 12.75 లక్షల వరకు ఎటువంటి పన్ను కట్టక్కర్లేదు. అంటే వేతన జీవులుగా, నేను కూడా వేతన జీవులుగా ఉన్న రోజుల్లో అయితే ఎప్పుడు ఏంటి బాబు ఈ పనులు కట్టమైనా ఏంటి, ఆదా ఉండదా, ఈ స్లాబ్లు పెంచరా అనుకుంటూ ఉండేవాడు. అలాంటిది ఈ రోజుకి ఆ పెద్ద స్థాయికి రావటం నిజంగా ఆ యొక్క వర్గాలకి, మధ్యతరగతి వేతన జీవులకి ఎంత ఊరట. అలాగే హైయర్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా 15 లక్షల పై చిలుపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు గతంలో 30% ట్యాక్స్ కట్టేవారు. ఇప్పుడు అది 24 lakhs కి పెంచారు. సో ఆ 9 లక్షల కూడా వారికి ఆదా జరుగుతుంది. సో హై ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా అక్కడ ఆదాయం ఉంది. అలాగే వేతన జీవునికి ఎట్లాగో, మధ్యతరగతి కుటుంబాలకి ఎట్లాగో ఆదాయం ఉంది. సో దీనివల్ల వారికి ఆదా ఒక 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వారికి ఆదా అవుతుంది సంవత్సరానికి.
దీనివల్ల వారు పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుద్ది, వారు స్పెండ్ చేయొచ్చు. సో వాళ్ళ అవసరాలకి, ఇంటి అవసరాలకి ఎఫ్ఎంజీలు కొనుక్కుంటాం కావచ్చు, వివిధ అవసరాలకి వాళ్ళు స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. సో దానివల్ల పేద జీవికి ఆనందం. సో దీనివల్ల ఎకానమీ కూడా రోల్ అవుతుంది. మనీ 1,00,000 కోట్ల వరకు ప్రభుత్వం ఈ రకంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదిలేసుకుంటుంది. 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లు మార్కెట్లో రొటేట్ అవుతుంది, లేదా బ్యాంకులో పెడతారు, ఎక్కడైనా తిరుగుద్ది. తిరగటం వల్ల ఎకానమీ పెరుగుద్ది. సో ఈ రకంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే వ్యవసాయదారులకి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అని చెప్పి కొత్త పథకం తీసుకొచ్చారు. ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలు 100 వెనుకబడి జిల్లాలు ఐడెంటిఫై చేశారు. దానిలో ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రైతులకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి అండదండలుగా ఉండి అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సాగు త్రాగునీరు అందిస్తూ చేస్తారు. దీనివల్ల 2 కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకి, రైతులకి ఉపయోగపడుతుంది. రైతులు ప్రత్యేకంగా 2 కోట్ల రైతులకి ఉపయోగపడుతుంది. అలాగే వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు గతంలో 3,00,000 కోట్ల వరకు రుణాలు ఇచ్చేవారు, దాన్ని ఏకంగా 5,00,000 కోట్లు పెంచారు. దానివల్ల రైతులు కావచ్చు, పాడి పంట చేసేవారు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఈ రకంగా రైతులకు అందరికీ మంచి రుణాలు చక్కగా తక్కువ రేటుకే రుణాలు అందుతూ ఉంటాయి. ఇది ఒక మంచి విషయం. అలాగే ఎంఎస్ఎంఈ సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు కూడా మంచి ఊరట కలిగించారు. ఏ రకంగా వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అంటే ప్రభుత్వమే పూచికత్తుగా ఉండి వాళ్ళు రుణాలు అందిస్తారు. వాళ్ళు ప్రత్యేకంగా తనఖాలు కొదవ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రాజెక్ట్ కనుక వైబుల్ గా ఉంటే వారికి గతంలో ఉన్న లిమిట్ ని 5 కోట్ల ఉన్న లిమిట్ 10 కోట్లు పెంచారు. అలాగే స్టాండప్ కంపెనీస్ కున్న లిమిట్ 10 కోట్లని 20 కోట్లు పెంచారు. సో ఈ రంగాల్లో ఉన్నటువంటి అనేక కోట్లాది మంది ఆధారపడి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఉన్నాయి. 5 కోటి పైచీలకు మనకి ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉన్నాయి. దానిలో సుమారుగా 8 కోట్ల మంది పనిచేస్తారు. సో వాళ్ళందరికీ ఆ పరిశ్రమలో ఉన్నారు, అందరికీ ఉపయోగపడుతుంది. ఆ పరిశ్రమ ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి. అలాగే మహిళలకు కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రధానంగా 5 లక్షల మహిళలకి 2 కోట్ల వరకు టర్మ్ లోన్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. సో ఆ రకంగా మహిళలకు ఉపయోగపడుతుంది. అలాగే అన్ని రంగాలు ప్రభుత్వ పాఠశాలలో కూడా పోషణ అభియాన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని ఇంకా మెరుగ్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే అన్ని స్కూల్స్ కి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇంకా సంఖ్య పెంచుతున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లు వాళ్ళ రూట్స్ అవి కూడా పెంచుతున్నారు. అన్ని రంగాల్లో గిగ్ వర్కర్స్ కూడా ఏదైతే జొమాటో, స్విగ్గీ, 20 వర్కర్స్ కూడా ఐడెంటిఫై చేసి ఎప్పుడు లేని విధంగా కొత్తగా వారికి ఐడి కార్డ్స్ ఇస్తున్నారు. ఐడి కార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఐడి కార్డుల ద్వారా వారికి ఆరోగ్య భద్రత, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద వారికి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ భద్రత ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఉన్నాయో అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వారికి ఉచిత వైద్యం కూడా అందుతుంది. సో ఆ రకంగా వాళ్ళని గుర్తించడం, అలాగే స్ట్రీట్ వెండర్స్ కూడా ఇస్తున్న రుణాలని 10,000 నుంచి 30,000 పెంచడం, అన్ని రంగాలు మహిళలకు కావచ్చు, అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ట్యాక్స్ టీడీఎస్ పెంచారు. 50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచారు. సో ఈ రకంగా అన్ని రంగాల ప్రజలకు ఇది ఒక ప్రజా బడ్జెట్. ఇది ఒక భావి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, భారతదేశాన్ని 2047 కల్లా ఒక వికసిత భారతంగా రూపొందించాలని చెప్పి లక్ష్యంతో సాగుతున్నారు. దానిలో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ ముందుకెళ్లి ఒక చక్కటి బడ్జెట్, ప్రగతిశీల బడ్జెట్ గా నేను భావిస్తాను. రవికిరణ్ గారు, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే మీకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది జనరల్గా ఏపీ బీహార్ బడ్జెట్లా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక బీహార్ పేరే కనిపించింది, ఏపీ కనిపించలేదు అనే ఒక ఆవేదన చాలా మందిలో ఉంది. అయితే అంటే డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇంకా డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇంకా కేటాయింపులు ఏముంటాయో తెలియదు. అయితే మెయిన్ స్పీచ్లో మాత్రము బీహార్ ప్రముఖంగా కనిపించింది. బలరాం గారు, బడ్జెట్ ఒక గంట ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు, దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు తీసుకుంటేనే ఆ రాష్ట్రాలకి నిధులు కేటాయించినట్టు, తీసుకొని అప్పుడు వాళ్ళు కేటాయించినట్టు అని అనుకుంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోట్లేదు. ఉదాహరణకి మన రాష్ట్ర బడ్జెట్ ఈ నెల వస్తుంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. రాష్ట్ర బడ్జెట్ లో ఎప్పుడన్నా అన్ని జిల్లాలు, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అన్ని పేర్లు చెప్తారా? అన్ని జిల్లాలకు ఎంత ఇచ్చారో చెప్తారా ఎవరన్నా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల బడ్జెట్, కేంద్ర బడ్జెట్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అది సెక్టార్స్ వారీగా ఇచ్చే బడ్జెట్ ఏదైనా ఉంటే ఒకటి మెన్షన్ చేస్తారు. ఇప్పుడు గతంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పేసరి మొత్తం దోచి పెట్టేసరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఓవర్ కొట్టారు. ఏం దోచి పెట్టారు? మనకి అమరావతి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చారని చెప్పి వైసీపీ ఎడుతూ ఉంటది. అలా ఇచ్చారు. పోలవరం ఫస్ట్ నుంచి కమిట్ అయిందే ఇచ్చారు. సో ఆ రకంగా ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా దోచిపెట్టదు ఏ బడ్జెట్. ఎందుకంటే ఇది ఫెడరల్ స్ఫూర్తి నడిచేది. ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ ఆల్రెడీ డిసైడ్ చేస్తే ట్యాక్స్ డెవల్యూషన్, కేంద్ర ప్రభుత్వం వస్తున్న పన్నులు వాటా ఎంతో వాళ్ళే డిసైడ్ చేస్తారు. అది వెళ్ళిపోతుంది బడ్జెట్ నుంచి. ఎన్నో లక్షల కోట్లు అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి. అలాగే గ్రాంట్ ఎయిడ్ ఉంటుంది. లోటు బడ్జెట్ పూరించడానికి ఫైనాన్స్ కమిషన్ చెప్పుద్ది. ఆ అమౌంట్ వెళ్ళిపోతాయి. ఇది కాక ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్, ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ అయ్యి వెళ్ళిపోతాయి. మిగతా ఏంటి అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి. వివిధ
స్కీమ్స్ ఉంటుంది. అది చెప్పారు రైతుల గురించి, 2 కోట్ల రైతులు, 100 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అన్నారు. దానిలో తెలంగాణ జిల్లాలు ఉంటాయి, ఏపీ జిల్లాలు కూడా ఉంటాయి, మా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా ఉంటాయి. వాళ్ళు బెనిఫిట్ అవుతారు. మహిళలు అన్నాం, ఎంఎస్ఎంఈ అన్నాం, ఇవన్నీ అన్నిటికీ లేదు. కానీ 1-2 పేర్లు తెచ్చుకుంటే ఈ 48 లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి, మిగతా వాళ్ళకి ఫుల్, మిగతా వాళ్ళకి నిల్లు అంటే ఎంతకన్నా దెబ్బకి ఇంకోటి లేదు. రాష్ట్ర బడ్జెట్ లో కూడా అలా సాగవు. అలాగే కొంతమంది విత్తన పథకాలు ఏమవుతుందంటే ఒక రాష్ట్రం నుంచి ఎక్కువ ట్యాక్స్ లో వస్తున్నాయి కాబట్టి ఆ రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వాలంటారు. అలా అయితే దేశంలో మహారాష్ట్ర నుంచే నెలకి 30,000 కోట్లు జీఎస్టీ కలెక్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా 3,000 కోట్లు, తెలంగాణ కూడా ఇంచుమించుగా అంతే ఉంటది. మరి అలాంటప్పుడు మొత్తం అంతా మహారాష్ట్రకి ఇవ్వాలి బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఆదాయ వనరు తెలంగాణకి, హైదరాబాద్ నుంచి వచ్చే బడ్జెట్ అంతా హైదరాబాద్ కే ఖర్చు పెట్టాలి. ఎక్కడికి ఇవ్వకూడదు అంటే ఇంకా వరంగల్ ఏమైపోతే, మహబూబ్ నగర్ ఏమైపోతే, అలాగే కాకినాడ ఏమైపోతే, లేకపోతే అనంతపురం అన్నమయ్య జిల్లా ఏమైపోతే. ఏంటంటే వితండ మాత్రం క్రియేట్ చేస్తూ చిల్లల పనులు చేసే ప్రయత్నం చేస్తుంటారు ప్రతిపక్షాలు. వాళ్ళు చూసి నవ్వుకుంటూ రాజకీయం కోసం చేసే ప్రయత్నం అండి. రైట్ సార్, రైట్. బీఆర్ఎస్ ప్రతినిధి ఉన్నారు రామ్మూర్తి గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు రాష్ట్రంలో మరి ఎంపీలు మాత్రం వాళ్ళ 8 వీళ్ళ 8 ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీ. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పటికే వినోద్ గారు ఏదో రెస్పాండ్ అయ్యారు, కేసీఆర్ గారు లేని లోటు కనిపిస్తోంది అని చెప్పి. అంటే ఇప్పటికైతే ఇంకా డీటెయిల్స్ ఏం బయటికి రాలేదు, ఇంకా టైం పడుతుంది కొంత డీటెయిల్స్ రావడానికి. కానీ రాష్ట్రం నుంచి మరి పార్లమెంట్లో అయితే మీ ప్రాతినిధ్యం లేదు, మరి ఎట్లా? అందరికీ నమస్కారం. 6 టీవీ ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు. వాస్తవానికి ఏం చెప్పినా కానీ 8 - 8 0 అంటే ఈ ప్రాంతానికి ఎప్పుడైనా 0. కానీ అందమైన బడ్జెట్ మాత్రం, ఒక అరిచేతులు వైకుంఠాన్ని చూపెట్టే బడ్జెట్ మాత్రం రూపొందించారు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కొంత మధ్యతరగతి వాళ్లకు కొంత వెసులుబాటు కల్పించిన ముఖ్యమైన వాటి మీద ఆమె చదివింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నది. మరి మట్టినే నమ్ముకొని బతికే జీవులకు ఎలాంటి ఆధారం చూపెట్టలేదు. లేదు ప్రపంచంతో పోటీ పడాలి అనే ఈ దేశం ప్రపంచం ముందు సవాళ్ళను ఎదుర్కొనేటట్టు ఎక్కడ కూడా బడ్జెట్ లో చూపెట్టలేదు. ప్రపంచానికి మనం పోటీదారులుగా ఉండాలి అంటే అభివృద్ధికి సంబంధించిన వాటి మీద ఎక్కడ అభివృద్ధి సెక్టార్ పై పెద్దగా ఏదో తెచ్చినాం ఏదో చేస్తామనే ఇది చేయలేదన్నట్టు ఈ బడ్జెట్ లో కనపడేది. ముఖ్యంగా తెలంగాణ అంటే మిత్రుడు చెప్తున్నాడు, ఒక రాష్ట్రానికి 11 సంవత్సరాలు ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణకు ఆ రోజు నుండి 2014 నుండి ఈ రోజు 2025 వరకు మొండి చేయ చూపెడుతుంది. ఈ బడ్జెట్ లో కూడా అదే చేస్తుంది. దాంట్లో అతిశయక్తి ఏం లేదు, దాంట్లో పెద్దగా ఆశించాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి మేము ఊహించాం, కనీసం వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం ఎప్పటి నుండో ప్రతిపాదనలు పంపుతున్నారు, అది అయిపోతుంది అనుకున్నాం. లేదా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీనన్నా స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాం. లేదు కనీసం కోచ్ ఫ్యాక్టరీ అయినా వరంగల్ దాన్నైనా మాట్లాడుతున్నారు. లేదు నీటి కోసమైనా ఏదైనా జాతీయ హోదాను కల్పిస్తారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి దాన్ని జాతీయ హోదా ఇచ్చి ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికి 2 ఉన్నారు. 8 మంది అటు ఎంపీలు, 8 మంది ఇటు ఎంపీలు, 2 మంత్రులు. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళు. అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా చూపెట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తారని అనుకున్నాం. కానీ ఈ రోజు ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా నిజంగా ఈ తెలంగాణ ప్రాంతం ఇంకా వెనకబడే ప్రయత్నమే చేస్తున్నారేమో అనే ఒక బాధ అయితే కలుగుతున్నది. వాళ్ళు చెప్పొచ్చు, అంకల గారెడిలో ఎన్నో మాటలు చెప్పొచ్చు, కానీ దాంట్లో ఈ తెలంగాణకు ఉరికింది ఏంది, ఈ తెలంగాణకు వచ్చేది ఏంది, తెలంగాణకు వీళ్ళు ఏం తెస్తారు, తెచ్చే మొహాలైనా వీళ్ళు ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే ఏదన్నా ఐఐటి లాంటి సంస్థలు ఇచ్చారా, లేదా ఏఎం లాంటి ఒక మెడికల్ కాలేజీలు ఏమైనా ఇచ్చారా, లేదు నవోదయ లాంటి ఏమైనా స్కూళ్ళు ప్రత్యేకంగా తెలంగాణకు అలా నుంచి అయిపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే ఒక దశకు వచ్చే తరుణంలో నిజంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అంధకారంలోకి నెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నది. దీనికి ఇప్పుడు ఉన్న ఎంపీలు నిజంగా మేము లేకపోవడం తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. మేము అక్కడ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఈ తెలంగాణ కోసం పోరాడేట వాళ్ళం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇంద్రశోభన్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి.
ఇంద్రశోభన్ గారు ఎట్లా చూస్తున్నారు అంటే ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది, రాష్ట్రాల వారీగా డీటెయిల్స్ ఎట్లా ఇచ్చారు అన్నది కాసేపట్లో అది వస్తుంది. అయితే ఈలోపు ఉన్న బడ్జెట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్తే అండి. సో బడ్జెట్ అనేది మనము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా త్రిశంకు స్వర్గం అని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు ఈ మాట అంటుందంటే ఇవాళ కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఊరటనిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే 10 లక్షలు అంటే మేము 10 ఎక్స్పెక్ట్ చేసాం, 12కి చేశారు. అదొకటి ఎగ్జామ్షన్ ఐటీ రిలవెంట్ గా 12 లక్షలు అనేది ఒకటి. రెండవది ఏంటి అంటే బడ్జెట్ అలొకేషన్స్ కనుక మీరు చూసుకుంటున్నట్లయితే బీహార్ పైన ఇచ్చినటువంటి ప్రయారిటీ తెలంగాణ రాష్ట్రానికి లేకపోవడం అన్నది బాధాకరం. అంటే దాంట్లో మినిమం కొన్ని అంటే బైఫర్గేషన్ యాక్ట్ లో మనం ఉన్నటువంటి అంశాల పట్ల అట్లీస్ట్ ఉచ్చారణ అనేది కూడా ఎక్కడైనా కనిపించలే. సో దీంట్లో కొంత వాళ్ళ యొక్క వైఖరి అనేది మనకు కనబడింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ కేటాయింపులు ఉండాల్సినటువంటి అవసరం ఉండింది. సో అది ఎక్కడ కూడా ఇంద్రశోభన్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. రైట్, ప్రసాద్ గారు నమస్తే బలరాం అన్న, ప్యానెల్లో సభ్యులందరికీ కూడా నమస్కారం. ఓకే, ఇంద్రశోభన్ గారు వచ్చారు. ఇంద్రశోభన్ గారు కంప్లీట్ అయినాక మీ దగ్గరకు వస్తారు ప్రసాద్ గారు. సో ఇప్పుడు దీంట్లో 24-25 మనం కొంత కంపారిజన్ చేసుకున్నట్లయితే సో 24-25 లో ఎడ్యుకేషన్ పర్పస్ లో తీసుకుంటే 2.60 24-25 లో ఉంది. సో 2.53 కేటాయింపులు అంటే జస్ట్ 2.53% మాత్రమే పెంచి ఇచ్చారు. అలాగే ట్రాన్స్పోర్ట్లు కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ 11.28 ఉంటే ఇప్పుడు అది 10.83. సో ఇక్కడ తగ్గింది. అలాగే 5.51 అన్నది రూరల్ డెవలప్మెంట్ కనుక అంటే గ్రామాలు పట్టుకొమ్మలు గ్రామీణ వ్యవస్థ బలపడినట్లయితే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి వైపుకు వెళ్తుందని మనం ప్రతిసారి మాట్లాడతాం, ఎందుకంటే బేస్ అదే కాబట్టి. సో గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ రంగంతో పాటుగా అక్కడ కొంత నాన్ అగ్రికల్చర్ గా ఉన్నటువంటి సెక్టార్ను కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. సో అక్కడ లాస్ట్ బడ్జెట్ లో 5.51% అయితే ఈ ఇయర్ అది జస్ట్ 5.26 అంటే ఇక్కడ మనకి తగ్గింది. అలాగే ఐటీ అండ్ టెలికాం. సో ఇప్పుడు దేశమంతా కూడా ప్రపంచమంతా ఐటీ రంగం గురించి ఏ రంగం గురించి మాట్లాడుకుంటుంది. బట్ ఇక్కడ 2.41% లాస్ట్ బడ్జెట్ లో ఉంటే అది ఈ బడ్జెట్ లో 1.88% వరకు అంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా తగ్గిందని గమనించాలి. సో అంటే ప్రభుత్వాలకి మనం చేయాల్సినటువంటి రంగాల పట్ల చాలా క్లారిటీ చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉన్నది. బడ్జెట్ ఒక గంటన్నరలో నిర్మలా సీతారామన్ గారు చదివేసి దానిని క్లోజ్ చేసినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే టోటల్ బడ్జెట్ అన్నది 50.65 lakh crore బడ్జెట్ ఉంది దీంట్లో ఇప్పుడు మనకి. సో ఈ టోటల్ బడ్జెట్ లో ఇచ్చినటువంటి కేటాయింపుల్లో అలొకేషన్స్ లో తీసుకున్నట్లయితే చాలా తక్కువ పర్సంటేజ్ లో ఇస్తుంటే ఇక పూర్తి బడ్జెట్ వివరాలు వస్తే కొంత మనకి ఇంకా ఐడియా వస్తుందని చెప్పగలుగుతున్నాను. దాంతో పాటు ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించిన హెల్త్ కు సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కూడా ఎందుకు మరి కేటాయింపులు తగ్గించారన్నది అర్థం కాలేదు. ఎందుకంటే ఏ కుటుంబమైనా కూడా ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ ఖర్చులు ఎక్కువగా ఉన్నది, బరువుగా మారి అప్పుల వైపుకు వెళ్ళి ఆత్మహత్యల వైపుకి ఉండేటువంటి పరిస్థితి మనకు దేశంలో కనబడుతుంది. అట్లాంటప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ఇష్యూస్ పట్ల రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఆయన. సో దేశము ఒక 5 trillion బడ్జెట్ వైపుకి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు నా రాష్ట్రం కనీసం అందులో 1% అన్న ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే విదేశీ పెట్టుబడులకు సంబంధించి 2.19 lakh crores నేను తీసుకురావడం జరిగిందని చెప్పి మొన్న ఖట్టర్ గారు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఇది శుభ పరిణామం. అంటే కేంద్ర సహకారం ఉంటే రాష్ట్రాలు ఇంకా త్వరితగతంగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం. సో ఇవాళ వాళ్ళ వైపు అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి ప్రయారిటీ, మిగతా రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి ప్రయారిటీ ఇచ్చినట్లయితే అది నష్టం జరుగుతుంది. సో పొలిటికల్ కోణంలో మనం రాజకీయాలు చేయాలి. బట్ అల్టిమేట్ డెవలప్మెంట్ యాంగిల్లో ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ విషయంలో ఇప్పుడు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. సో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్న దగ్గర కూడా మీరు మాకు ప్రయారిటీ చేయలేదు అని అంటే మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ రకమైనటువంటి అది మీరు గెలవాలి అని మీరు వేసుకున్న స్కెచ్ లో ఇది సక్సెస్ అవుతారని కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే పక్క రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మోడీ వెళ్లారు, తర్వాత అమిత్ షా వెళ్లారు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొన్ని నిధులు కూడా ఎక్సెస్ ఇవ్వడం కూడా వాళ్ళకి జరిగింది ఉన్నటువంటి సందర్భాల్లో. బట్ ఈసారి ఈ బడ్జెట్ లో మరి ఇంకా పూర్తి వివరాలు వస్తే మనకు తెలుస్తుంది వాళ్ళకి ఏం పెట్టారు ఏంటి అనేది. బట్ అల్టిమేట్ గా అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి నిత్యావసర కొనుగోలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది, వాటిపైన తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఎలక్ట్రానిక్ గూడ్స్ కి సంబంధించినటువంటి వాటి పట్ల కూడా కొంత మన ఇథనాల్ మేకింగ్ చేసేటువంటి వాటి పట్ల మేము తగ్గిస్తున్నాం కాబట్టి మీకు ఆటోమేటిక్ గా ఇది కూడా కలిసి వస్తుంది, తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు ఊరటనిస్తుంది అన్నది మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడే వస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్రసాద్ గారు. అన్న బలరామ్ అన్న, ఎస్ సార్. ఆఫ్ ది లాస్ట్ 8 బడ్జెట్స్ మనం తీసుకుంటే, గత 8 బడ్జెట్లనే తీసుకుంటే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినవి, అవుట్ ఆఫ్ దీస్ ది బెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు ఈసారి ప్రవేశపెట్టింది. ఎందుకు అని అంటే ఈసారి ఫోకస్డ్ బడ్జెట్ గా కాకుండా రేషనలైజ్డ్, రెగ్యులరైజ్డ్ బడ్జెట్ కింద ప్రవేశపెట్టారు. అంటే గతసారి భారీ పారిశ్రామికవేత్తలకు మాత్రమే రాయితీలు కల్పించడం, లేదా భారీ పరిశ్రమలకో లేదా రక్షణ రంగానికో మరో రంగానికో ప్రధానంగా దృష్టి పెట్టి ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ అయితే ఈసారి ఏం చేశారంటే అన్ని వర్గాల వారిని పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, ఇందాక మన సాయి గారు మిగతా వాళ్ళు చెప్పినట్టుగా ఏంటంటే, మేడం కూడా చెప్పారు, ఇన్కమ్ ట్యాక్స్ లిమిటేషన్స్, కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షనే కాకుండా ఎవరైనా సొంత ఇల్లుండి అద్దెకిచ్చుంటే ఆ అద్దె మీద వచ్చేటటువంటి ఆదాయం తాలూకా టీడీఎస్ను కూడా ఈసారి పొడిగించారు. ఇదివరకు ఏంటంటే నీకు టీడీఎస్ 50,000 ఉన్నా కూడా డబ్బులు కట్టాల్సి వచ్చేది, ఈసారి దాన్ని 6 లక్షల వరకు పొడిగించారు. అట్లాగే కార్మిక రంగానికి సంబంధించి కానీ మిగిలిన అన్ని వర్గాలు సంబంధించి ఒక్కొక్కరికి ప్రధానంగా రాయితీలు ఇవ్వటం అనేది జరిగింది. దానివల్ల అన్ని రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా అవకాశాలు మెరుగుపడి వాళ్ళ స్పెండింగ్ తాలూకా లిబర్టీ పెరిగింది. అంటే ఇప్పుడు ఇందాక మన సాయి గారు చెప్పారు, 1,00,000 కోట్లు ఇంకా ఆదాయ పన్ను మినహాయింపు వలన దాదాపు 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి తక్కువ పడుతుందని. ఆ తక్కువ పడటం వలన కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గంలో 2,00,000 కోట్ల ఆదాయం పెరుగుతుంది. ఎందుకు అనంటే ప్రతి ఉద్యోగికి తను మిగిలే డబ్బులేమో ఇన్కమ్ ట్యాక్స్ కి పే చేస్తున్నామని బాధపడే కంటే ఆ డబ్బుల్ని ఖర్చు చేయడం మీద దృష్టి పెడతారు. ఇందాక అన్నారు లగ్జరీ కార్లు కూడా పెరిగినాయి, దేశంలో కొనుగోలు పెరిగింది 15% వరకు అని చెప్పేసి. అట్లా ప్రతి రంగం మీద మనం పెట్టేటటువంటి ఖర్చు పెరుగుతుందన్నమాట. ఆ ఖర్చు పెరగడం వలన అనేక రూపాయల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే ప్రత్యక్ష పన్నులు కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం ఈసారి కొంచెం జాగ్రత్త పడింది. ఎందుకు అనంటే దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చేశారంటే గనుల శాఖని రిఫార్మ్ చేయబోతున్నారు రానున్న రోజుల్లో. అలాగే మన దేశం నుంచి ఎగుమతుల్ని రేషనలైజ్ చేయబోతున్నారు. అలాగే దిగుమతుల్ని, ఇందాకలా అమెరికా గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికా 3 దేశాల మీద ఆంక్షలు పెంచింది, వాటి దిగుమతుల మీద సుంకాలను పెంచింది అని. మనం కూడా ఏం చేసామంటే ఏ దేశాలు అయితే అమెరికాకి ఇంతవరకు ఎగుమతి చేసి ఇప్పుడు సుంకం పెరగడం ద్వారా వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారో ఆయా దేశాలకి భారతదేశం ఇప్పుడు మార్గాన్ని సుగమం చేసింది. మనం ఏం చేసామంటే దిగుమతి సుంకాలని తగ్గించడం వల్ల ఉత్పత్తులు మన దేశానికి చాలా చౌకగా వస్తాయి. అంటే అమెరికాలో 1,000 రూపాయలకి అమ్మే వస్తువు మన భారతదేశానికి 500కే వస్తుంది. దానివల్ల మన దగ్గర కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆ వస్తువుల కొనుగోలు పెరిగి తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రక్రియను చేపట్టింది. అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే ఈసారి 4 గ్రోత్ ఇంజిన్స్ ని పెట్టుకున్నారు, ఇంకొక 6 డొమైన్స్ ని పెట్టుకున్నారు. అంటే రానున్న రోజుల్లో ఆర్థిక రంగాన్ని, పెట్టుబడుల రంగాన్ని బలోపేతం చేయాలని, క్రమబద్ధీకరించాలని చూస్తున్నారు. ఈసారి ఏమైందంటే రానున్న రోజుల్లో సాయి గారు ప్రస్తావించారు, రానున్న రోజుల్లో ఓల్డ్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ లో ఆ స్కీమ్ ని స్క్రాప్ చేస్తారు. ఇంకా ఓల్డ్ స్కీమ్ అనేది ఉండదు. కొత్త స్కీమ్, న్యూ స్కీమ్ అనేది మాత్రమే అమల్లోకి వస్తుంది. కొత్త స్కీమ్లో ఏంటంటే మనకు వచ్చిన ఆదాయం ఎంతో చెప్పాలి, దానికి ట్యాక్స్ కట్టాలి. సెల్ఫ్ అప్రైజల్, స్వీయ ప్రకటిత పన్ను విధానం అనేది రాబోతుంది.
దానివల్ల ఏమవుతుందంటే మనం తప్పించుకోవడానికి లేదు. నీకు వస్తున్న ఆదాయం రికార్డుల్లో బిగ్ డాటాలో మొత్తం డాటా స్టోర్ అయి ఉంటుంది. నీకు ఎంత ఆదాయం వచ్చిందో కూడా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వమే మనకు చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆ ఆదాయానికి మనం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడున్న స్కీమ్లో ఏంటంటే ఓల్డ్ స్కీమ్లో మనం పన్ను చెల్లిస్తూనే ఇంకో పక్క మేము దీనికి ఇచ్చాము, దానికి విరాళాలు ఇచ్చాము, ఈ విరాళాలు ఇచ్చాము, ఆ విరాళాలు ఇచ్చామని మళ్ళీ మనం రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం. రిటర్న్ ఫైల్ చేసి ₹1,00,000 పన్ను చెల్లించి మళ్ళీ 75,000 వెనక్కి తీసుకునే విధానం ఏదైతే ఉందో ఆ విధానం భవిష్యత్తులో ఉండదు. తద్వారా ఏంటంటే ఆర్థిక స్థితిని క్రమబద్ధీకరించబోతోంది. రానున్న రోజుల్లో 130 కోట్ల భారతీయుల్లో దాదాపు 100 కోట్ల మంది భారతీయులు పన్ను విధానంలోకి వస్తారు. ఇప్పుడు కేవలం 20 నుంచి 30 లక్షల మంది మాత్రమే పన్ను విధానంలో ఉన్నారు. రానున్న రోజుల్లో మరో 30 లక్షల మంది 30 కోట్ల మంది 20 నుంచి 30 కోట్ల మధ్యలో ఇప్పుడు ఉన్నారు. మరో 30 కోట్ల మంది పన్ను విధానాల్లోకి రాబోతున్నారు. పన్ను విధానాల్లోకి రావడం ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది విడోస్ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే పెన్షన్ వస్తుంది. గతంలో పెన్షన్ అంటే 1,000-2,000 వచ్చేది. ఇప్పుడు పెన్షన్ ఒక మా రిటైర్డ్ ప్రొఫెసర్కి దాదాపు ₹1,50,000 వస్తుంది. ₹1,00,000 వరకు పెన్షన్ వస్తుంది ఆయనకి. వాళ్ళ విడోస్కి 50 నుంచి 60,000 వరకు పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. వీళ్ళు పన్ను విధానంలో లేరు. అలాగే వాళ్ళకి ఏదో స్కీమ్లో ఉంటారు, పేదవాళ్ళని చూపిస్తారు, ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి మీద అద్దె వస్తుంది, అది TDS-లో చూపించట్లా. ఇట్లా రోడ్డు మీద ఛాయ్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, రోజుకి 10,000 ఆదాయం ఉంటుంది, కానీ వాళ్ళు పన్ను విధానంలో లేరు. ఇట్లాంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో పన్ను విధానంలోకి రాబోతున్నారు. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి మనకి రైతాంగానికి ఈసారి మన ఆత్మనిర్భర్ ప్లస్ ధనధాన్య స్కీమ్ కింద ఇంకొక పక్కనేమో ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని ఎంపిక చేశారు. ప్రతి రాష్ట్రంలో 2 నుంచి 5 జిల్లాల వరకు ఎంపిక చేశారు. వీటితో పాటు కిసాన్ క్రెడిట్ విధానం కూడా బలోపేతం చేశారు. ఇంకో పక్కనేమో వాళ్ళ ఉత్పత్తులకి ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్కి మినిమం గ్యారంటీ ప్రైస్ వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ని ప్రారంభించింది. దానివల్ల రైతాంగం హ్యాపీగా ఉంటారు. ఇంకో పక్క కార్మిక రంగం. వీటన్నింటినీ కవర్ చేస్తూ ప్రభుత్వం ఏం చేసిందంటే పారిశ్రామికవేత్తలకు కూడా రాయితీలు కల్పించింది. ఎంఎస్లో మినిమం చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకి ప్రత్యేక రాయితీలు కల్పించింది. వాళ్ళకి మేక్ ఇన్ ఇండియా కింద ప్రమోషన్, వాళ్ళు రీసెర్చ్ చేసేందుకు వాళ్ళకేమో ప్రత్యేకమైనటువంటి పథకాలని ప్రకటించింది. ఇంకో పక్కనేమో స్టార్టప్స్ కూడా ప్రమోట్ చేస్తుంది. వీటితో పాటు ఇందాకలో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకి ఏమున్నాయనే అంశం మీద నేను ఒక పాయింట్ యాడ్ చేస్తా. రానున్న రోజుల్లో టెక్నాలజీ మిషన్ కింద 15,000 కోట్ల రూపాయలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏమో ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రకటించింది. ఆ పథకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నారో ఆ పథకానికి ఖచ్చితంగా నిధులు వస్తాయి. ఇంకో పక్కనే మనకేమో తెలంగాణకు వచ్చేసరికి DRDO, DRDL, ఇతర పరిశోధనాత్మక కేంద్రాలు, NGRI, CCMB, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అలాగే మిగతా కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలన్నింటికీ కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు లభించే అవకాశం మేక్ ఇన్ ఇండియా కింద ఏర్పాటు కాబోతోంది. మనం ఇది వరకు కొన్ని ఉపకరణాలు, చిన్న స్క్రూలు, బోల్ట్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే తప్పనిసరి అనివార్యమైన పరిస్థితి ఉండేది. వాటిని ఇప్పుడు ఏం చేశారంటే MSMEలకు ఇచ్చి వీటిని మీరు మాకు ఇవి అవసరం ఉన్నాయి, వీటిని మీరు తయారు చేయండి, దీనికి మేము ఎంత బడ్జెట్ కేటాయిస్తాం, మీకు గ్యారంటీగా మీకు ఈ కాంట్రాక్ట్ మీకు ఇస్తాము, మీ దగ్గర ఇప్పుడు ఆ ఉత్పత్తులు లేకపోతే ఆ రంగంలో పరిశోధన చేసి ఆ ఉత్పత్తుల్ని తయారు చేయండి అనేటటువంటి మేక్ ఇన్ ఇండియా కింద మన భారతదేశంలో విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి 85% మనం పొందగలిగాం. అంటే 100% చిన్న విషయాన్ని కూడా విదేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉంటే ఇప్పుడు మనం 85% మనం ఉత్పత్తుల్ని మన దేశంలోనే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు చెప్పి మనం వాటిని సాధించుకోగలుగుతున్నాం, తయారు చేసుకోగలుగుతున్నాం. ఈ విధంగా మేక్ ఇన్ ఇండియాకి కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను కల్పించింది. ఇంకా విచిత్రంగా ఏంటంటే భారతీయ సంస్కృతి, చరిత్ర, హెరిటేజ్
వీటిని పరిరక్షించేందుకు ఏవైతే సంస్కృత భాషలో ఉన్నాయో కొన్ని ఇప్పటికీ కూడా మన వాస్తవానికి ఏంటంటే ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం నాసా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది సంస్కృత పండితులను అక్కడ తీసుకెళ్లి సంస్కృత శాసనాలని, సంస్కృత లిపిలో ఉన్నటువంటి గ్రంథాలని వాటిని అనువాదం చేపించే ప్రయత్నం చేశారు. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి శాసనాలని, మిగతా వాటిని గ్రంథాలను, పురాతన గ్రంథాలని అనువాదం చేసి దాన్ని డిజిటలైజ్ చేసి సామాన్య ప్రజలకి స్వదేశీ భాషల్లో అంటే తెలుగు, మన భారతీయ భాషల్లో వాటిని అందించేటటువంటి ఒక బృహత్తరమైన సంకల్పాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఒక 5,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇటువంటి వీటి ద్వారా అంటే చిన్న విషయం మనం విస్మరించదగిన అంశం అనుకుంటాం. అలాగే హౌసింగ్ కి ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రకటించింది. గృహ నిర్మాణాలు, గృహాలను నిర్మించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వైద్య రంగంలో పరిశోధనలకి, ఆసుపత్రుల ఏర్పాటుకి ప్రత్యేకమైనటువంటి పథకాలను ప్రకటించింది. ఇంకో పక్కనే మన పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ప్రధానంగా కనెక్టివిటీని కూడా పెంచబోతోంది. 120 కొత్త పట్టణాలకేమో కనెక్టివిటీ రాబోతోంది. కాబట్టి అందులో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ప్రయోజనం పొందేటటువంటి అవకాశం ఉంది. ఎయిర్ కనెక్టివిటీని డెవలప్ చేసేటటువంటి ప్రత్యేక కార్యక్రమం గారు. ఈ క్రమంలో నేను అవుట్ ఆఫ్ ఫ్యూ ఆఫ్ దీస్ స్కీమ్స్ నేనేమంటానంటే ఈసారి వచ్చినటువంటి బడ్జెట్, గతంలో వచ్చిన బడ్జెట్స్ పై నాకు కూడా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ ది బెస్ట్ బడ్జెట్ అని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. రవికిరణ్ గారు, ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి. మనకు మోడీ గారి ప్రసంగం స్టార్ట్ అయింది. ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనకున్నటువంటి ప్యానలిస్టులు 5 2 విశ్లేషకులు, 2 రాజకీయ పార్టీలు, 2 సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ విశ్లేషకులు బడ్జెట్ బేచ్ అంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీలు ఏవో దీనిలో ఏమి లేదు డొల్ అంటున్నారు. సో ప్రతిపక్ష పార్టీల్ని సాటిస్ఫై చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ముందే బడ్జెట్ ప్రవేశం పెట్టక ముందే రాసి కూర్చుంటారు. ఏంటది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్ప పరిపాలన అయితే 2004 నుంచి 2014 వరకు దేశ ఆర్థిక పరిస్థితి ఏమైంది? అత్యంత బలహీనమైనటువంటి 5 దేశాల్లో మనం ఆ సరసన చేరాం. ఈ రోజు మా 10 ఏళ్ల పరిపాలనలో అత్యంత పరిపుష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానం 11వ స్థానం నుంచి మీరు మొదలు పెడితే మేము 5వ స్థానానికి వచ్చాం. సో మా యొక్క విధానాలు బాగున్నాయి కాబట్టి ప్రజలు మళ్ళీ మనం ఎన్నుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా గాడిపడింది. సో దీన్ని చూసి జీర్ణించుకోలేక ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఇంకా నేనేమో దానికి సమాధానం చెప్పలేనండి బలరాం గారు. నేను ఉంటాను, బయటకు వెళ్తాను. ఓకే, రామ్మోహన్ గారు. ఇప్పుడు చెప్పేది నేను చెప్పాను కదా, అక్షంతలో వైకుంఠం చూపెట్టి ప్రజలకు ఉపయోగపడే స్థాయికి రావాలి. ఫస్ట్ గ్రామీణ వ్యవస్థ బాగుపడాలి, ఇక్కడ వ్యవసాయ రంగం బాగుపడాలి, ఉత్పత్తి రంగం బాగుపడాలి. కాబట్టి అభివృద్ధికి దోహదపడేటట్టు ఏ బడ్జెట్ అయినా ఉండాలి. దాంట్లో తెలంగాణ అగ్రగామిగా ఉండేటట్టు ఇక్కడ ఉన్న ఎంపీలు చర్య తీసుకోవాలి, మంత్రులు చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. ఒక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ వాదిగా మేము అదే కోరుకుంటున్నాం కదా. ఎటు తిరిగి తెలంగాణ ఎలా అభివృద్ధి చెందాలో అది చూసుకోవాలి. కానీ ఇక్కడ పుట్టిన బిడ్డ ఏదో అందరికి వస్తుంది, మాకు వచ్చినా పర్వాలేదు, రాకుండా పర్వాలేదు అనే పరిస్థితిలో మేమైతే ఉండలేము. ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఇంకొక కీ పాయింట్ ఏంటంటే రానున్న రోజుల్లో ఇంధన వనరుల్ని ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగం వైపు అంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్ వైపు ఏమో వెళ్ళబోతోంది. ఆ రెండింటికి ఇప్పుడు ఒక హడ్డీలు ఏముందంటే బ్యాటరీలు. ఒక బ్యాటరీలే ఒక 5 ఎకరాలు 6 ఎకరాల్లో పేర్చాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో సరైనటువంటి బ్యాటరీస్, ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలు చిన్న సైజులో తయారు కావట్లేదు. దానికి కారణాలు ఉన్నాయి. అది ఒక ప్రత్యేకంగా మనం మరోసారి చర్చించవచ్చు. అయితే ఆ బ్యాటరీల మీద ఈసారి బడ్జెట్ లో రాయితీలు ఇచ్చింది అనమాట. దీనివల్ల ఏంటంటే సౌర విద్యుత్ రంగంలో మనం చాలా ముందుకెళ్లేందుకు, పవన విద్యుత్ రంగంలో చాలా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి out of these schemes I feel that this is the best budget. అంటే ఫైనల్ గా అంటే ఇది చూసుకుంటే ఒకటి ఇవాళ ఈ అదేది గిగ్ వర్కర్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసిన సిచ్యువేషన్ ఒకటి చూసాం మనం. దాదాపు 1 కోటి మంది ఇది అసలు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అది. వాళ్ళందరికీ ఒక హెల్త్ సెక్యూరిటీ కల్పించే ఆరోగ్య పథకం ఒకటి, ఇది కూడా నిజంగా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కరెక్ట్. ఇప్పుడు గిగ్ వర్కర్స్ కి ఇవ్వటం వల్ల, గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని ఒక ప్యానలైజ్ చేయటం వల్ల 2 రకాల ప్రయోజనాలు. వాళ్ళకి వైద్య బీమా, ఇతర రంగాల్లో వాళ్ళకి సదుపాయాలు కల్పించడంతో పాటు వాళ్ళు ఫ్రీక్వెంట్ గా అనేక ఇళ్లకి ఒక అపరిచితుల్లాగా వస్తున్నారు. అవును.
ఉన్నది ఎవరు, వాళ్ళు సరైన వ్యక్తులైనా కాదా, వేరే వాళ్ళ వేరే రూపంలో వస్తున్నారా అనేది దానికి కూడా ఇప్పుడు ఈ గుర్తింపు కార్డులు అనేది సామాన్యులకు కూడా దానివల్ల ఎంతో లాభం. ఎందుకంటే వచ్చినటువంటి వ్యక్తి ఈ సంబంధించినటువంటి ఆయా ఫుడ్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన వాళ్ళ లేదా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఎవరు వీళ్ళు అనేది గుర్తించడానికి ఒక గుర్తింపు కార్డు అనేది ఉంటే వాళ్ళని ఆ ప్రాంగణంలోకి రాణించేందుకు, వాళ్ళని గుర్తించేందుకు అవకాశం కలుగుతుంది. కాబట్టి రెండు వైపులా ఇది చాలా ఉపయుక్తకరమైనటువంటి నిర్ణయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ప్రసాద్ గారు, అదేవిధంగా నాగేంద్ర సాయి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, రామ్మోహన్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇంద్ర శోభన్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ 8వ బడ్జెట్ నిర్మలమ్మ గారు పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా దేశాన్ని మరో మైలురాయి ముందుకు సాగే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా ప్రపంచ దేశాల ముందు మనము నిలబడాలి అని చెప్పనంటే ఇంకింత వేగంగా పోవాలి, అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉండాలి అన్న ఆలోచన విధానం స్పష్టంగా కనిపిస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే కొన్ని రాష్ట్రాలను ఇగ్నోర్ చేశారు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. దాని మీద కూడా మరింత చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశం మీద మరి బడ్జెట్ మీద ప్రధాని మోడీ గారు రియాక్ట్ అయ్యారు. అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.